ఎస్ ఎస్ మొత్తానికి భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద క్యాంపులపైన దాడి చేసింది. అర్ధరాత్రి 1:44 పాకిస్తాన్ అంటే ఆక్రమిత పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. దీంతో 17 మంది మరణించినట్టుగా తెలుస్తుంది. దాదాపు 60 మందికి పైగా ఇప్పటికే గాయాలైనట్టుగా కూడా అందుతుంది. అంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి స్థాయిలో అంటే ఎక్కడ ఎటువంటి ఉద్రిక్తలకు తావు లేకుండా పూర్తి స్థాయిలో ఆపరేషన్ సింధూర్ను టార్గెట్ చేశామని చెప్పి కేంద్రం ఒకవైపు ప్రకటన చేసింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈరోజు మధ్యాహ్నం అధికారికంగా వెల్లడిస్తామని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నంతసేపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూర్తిగా పర్యవేక్షించారు. మరోవైపు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కూడా ఈ అంశంలో ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రితో ప్రధానమంత్రికి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ప్రధానంగా చూస్తే పహల్గామ్లో అంటే గత నెల 22వ తేదీన పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేశారు. పహల్గామ్లో ఉన్నటువంటి బైసెరన్ టూరిస్టు పిక్నిక్ పాయింట్లో చేసినటువంటి ఉగ్రవాదులు చేసినటువంటి దాడిలో దాదాపు 22 మంది మృతి చెందినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆ 22వ తేదీన 26 మంది మృతి చెందగా దాంతోపాటు ఒక స్థానికులు కూడా మృతి చెందారు. సో ఓవరాల్గా దీనికి ఖచ్చితంగా ప్రతి దాడి ఉంటుందని చెప్పి భారత్ మొదటి నుంచే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి అనుగుణంగానే ఆపరేషన్ సింధూర్ పేరుతో కీలక నిర్ణయాన్ని తీసుకొని పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. అయితే ఈ విషయంలో మాత్రం భారత ఆర్మీ పూర్తి స్థాయిలో సంయమనాన్ని పాటించామని చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి క్యాంపులపైన దాడి చేయలేదు. అంతేకాదు జనావాసాలు అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి సాధారణ ప్రజలు కూడా ఇబ్బంది పడకుండానే తమ ఆపరేషన్ పూర్తయిందనే విషయాన్ని స్పష్టం చేశారు. అర్ధరాత్రి 1:44 ప్రారంభమైనటువంటి ఈ దాడి త్వరితగతిన పూర్తి చేశాము. అనుకున్నటువంటి 9 లక్ష్యాలను అంటే 9 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉగ్ర శిబిరాలపైన దాడి చేశామని చెప్పారు. వాస్తవానికి లష్కరే తోయిబాతో పాటు మరికొన్ని ఉగ్రవాద శిబిరాలు ఏవైతే ఉన్నాయో ఈ శిబిరాలపైన దాడి చేశామనే విషయాన్ని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు జరిగినటువంటి అంటే పూర్తిగా ఈ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా త్రివిధ దళాలు ఎప్పటికప్పుడు పూర్తి స్థాయి సన్నద్ధం అవడమే కాకుండా ఉగ్రవాద శిబిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఈ దాడులు జరిగినట్టుగా తెలుస్తుంది. ముజఫరాబాద్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. అయితే పాకిస్తాన్ సైతం ఈ దాడులకు సంబంధించినటువంటి అంశాన్ని ధృవీకరించింది. పూర్తిగా ఏదైతే దాడి జరిగిందో ఈ దాడికి ఖచ్చితంగా మేము రియాక్ట్ అవుతామంటూ పాకిస్తాన్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఈరోజు భారత ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఎటువంటి పరిస్థితులనైనా సిద్ధమయ్యేందుకు సైతం ప్రత్యేకంగా ఒకవైపు మాక్ డ్రిల్స్ రిహార్సల్స్ కూడా కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగా ఈరోజు సాయంత్రం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ కూడా జరగబోతున్నాయి. అయితే పాకిస్తాన్ ఎలా రియాక్ట్ కాబోతుంది ఏం జరగబోతుంది అనేది మాత్రం కొంత కీలకంగా ఇప్పుడు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేశాము అని చెప్తూ భారత్ సంబంధించినటువంటి కేంద్ర మంత్రులందరూ కూడా జై భారత్ అంటూ ఒకవైపు ట్వీట్లు చేస్తున్నారు. మరోపక్క ఏదైతే పహల్గామ్ ఘటనలో చనిపోయినటువంటి టూరిస్టులందరికీ కూడా వాళ్ళందరికీ న్యాయం జరిగింది అంటూ కూడా ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను అంతం చేస్తాము, ఏదైతే ఉగ్రదాడికి పాల్పడేటువంటి వాళ్ళను వెంటాడి ఖచ్చితంగా వాళ్లకు స్థావరం ఇచ్చినటువంటి వాళ్ళని కావచ్చు సహకరించినటువంటి వాళ్ళని కావచ్చు ఎవరిని వదిలిపెట్టేది లేదు అనే విషయాన్ని పాక్ సంబంధించి గట్టిగా ఇండియా సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో దానిలో భాగంగానే ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ అంటే ఆక్రమిత పాకిస్తాన్లో ఉన్నటువంటి భూభాగంలో 9 స్థావరాలపైన ఇండియా సంబంధించినటువంటి ఆర్మీ దాంతోపాటు ఎయిర్ ఫోర్స్ ఇది మొత్తం కూడా జాయింట్ ఆపరేషన్గా చెప్తున్నారు. సో జాయింట్ ఆపరేషన్ సక్సెస్ అయింది. మొత్తానికి పహల్గామ్ ఘటన పైన ఉగ్రదాడికి సంబంధించినటువంటి అంశంలో భారత్
ప్రతిఘటన ఏ విధంగా ఉంటుందనేది స్పష్టంగా అర్థమైంది. అంతేకాదు ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంతమొందించేంత వరకు భారత్ ఖచ్చితంగా పోరాడి తీరుతుంది, పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ విధంగానే ఒకవైపు త్రివిధ దళాలు ఏ విధంగానైతే ఇప్పటి వరకు చూసాము, త్రివిధ దళాలకు ఎప్పటికప్పుడు ఒకవైపు మానిటరింగ్ చేస్తూనే వాళ్ళను పూర్తి స్థాయి స్వేచ్ఛ కూడా ఇచ్చామని చెప్పారు. నిజానికి చెప్పాలంటే ఉగ్రవాదులపైన అటాక్ అనేది అప్పటికప్పుడు చేయొచ్చు అనుకున్నారు, కానీ పూర్తి స్థాయిలో సంయమనం పాటించి, అంటే ఏ విధంగానైతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్ పైన చేసినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో పహల్గామ్ బైసరన్ వ్యాలీలో, సో అలా ఉండకుండా ఖచ్చితంగా దీనికి ధీటైన బదులు చెప్పాలి. అది ఎవరికి ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు రాకుండా టార్గెట్ ఒకటే, ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేస్తున్నామనే విషయాన్ని స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే పూర్తి స్థాయి సంయమనంతో ఏవైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో దానికి సంబంధించి లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, దాంతోపాటు ఉగ్రవాదులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేశామని చెప్పారు. సో దానికి అనుగుణంగా ఇప్పుడు భారత్ చేసినటువంటి ఈ అటాక్తో దాదాపు 17 మంది మృతి చెందితే 60 మందికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇక ఈరోజు పాక్ ఎలా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన ఇప్పటికే అమెరికా విదేశాంగ కార్యదర్శితో అజిత్ దోవల్ కూడా మాట్లాడారు. ఎందుకు ఈ దాడి చేయాల్సి వచ్చింది, పాక్లో ఉన్నటువంటి ప్రేరేపిత ఉగ్రవాదులకు ఖచ్చితంగా సరైనటువంటి సమాధానం చెప్పేందుకే ఈ దాడి చేశామనే విషయాన్ని చెప్పారు. ఏదైతే ఇండియాలో ఉన్నటువంటి అంటే భారత భూభాగంలో ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్లో ఏ విధంగానైతే మినీ స్విట్జర్లాండ్గా పేరున్నటువంటి బైసరన్ వ్యాలీలో జరిగినటువంటి దాడి, ఆ తర్వాత అన్ని విషయాలను కూడా ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశారు. డిప్లొమాటిక్గా ఏ విధంగానైతే దౌత్యపరమైనటువంటి అంశాల్లో కూడా కీలక నిర్ణయాలు భారత్ తీసుకుంది. పాకిస్తాన్కు వెళ్ళేటటువంటి సింధు జలాలను నిలిపివేయడంతో పాటు పాక్కు సంబంధించినటువంటి ఎవరైతే ఇండియాలో ఉన్నారో టెంపరరీ పాస్పోర్ట్తో వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించేశారు. ఇక పాక్ పైన అటాక్ మొదలైంది. సో ఇంకా పైన ఎలా ఉండబోతుందనేది మధ్యాహ్నం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి బ్రీఫింగ్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా పాక్ చేసినటువంటి ఉగ్రదాడికి ఇండియా ధీటుగా బదులిచ్చింది. ఆపరేషన్ సింధూర్ను సక్సెస్ చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు దగ్గర ఉండి ఉన్నతాధికారులతో, డిఫెన్స్ అధికారులతో ప్రధానమంత్రి, రక్షణ శాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి ఎప్పటికప్పుడు ఈ అంశంలో సమీక్షలు నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏ విధంగానైతే, అంటే సింధూర్ అనేది ఒకవైపు భారత్లో చాలా కీలకమైనటువంటి అంశం. అంతేకాదు అటు జమ్మూ కాశ్మీర్ను ఏ విధంగానైతే భారత్కు ఒక సింధూరుగా చెప్తుంటారు. ఎందుకంటే నుదుట అంటే తలలో ఉన్నటువంటి నుదుటిన పెట్టేటటువంటి బొట్టునే సింధూరుగా పిలుస్తారు. సో అక్కడే రక్తపాతం జరిగింది. ఉగ్రవాదులు చేసినటువంటి దాడితో ఏవైతే అటు భూతల స్వర్గంగా చెప్పుకున్నటువంటి ఒకవైపు మినీ స్విట్జర్లాండ్గా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో రక్తపు టేరులు పారాయి. సో దానికి సరైనటువంటి సమాధానం చెప్తామన్నటువంటి భారత్ ఆచితూచి అడుగులు వేసింది. ఇండియా ఆర్మీ ఒకవైపు సీజ్ ఫైర్ ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నప్పటికీ కూడా మరోవైపు సంయమనం పాటిస్తూ ఎక్కడైతే ఉగ్రవాదులు తలదాచుకున్నారో పూర్తి స్థాయి నిఘా వర్గాల సమాచారంతో ఆపరేషన్ సింధూర్ను ఆపరేట్ చేశారు. 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడమే కాకుండా ఈ విషయం పైన 1:44 నిమిషాలకు అటాక్ జరిగిందనే విషయాన్ని సైతం కేంద్రం ధృవీకరించింది. ఇండియన్ ఆర్మీ అంతకు ముందే అంటే కొద్ది నిమిషాల ముందే కీలకమైనటువంటి ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. అందులో చూస్తే ట్రైన్డ్ ఆర్మీ టార్గెట్ను ఖచ్చితంగా క్యాచ్ చేస్తుంది అనే విషయాన్ని అక్కడ స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే భారత బలగాల ఆత్మస్థైర్యం, భారత బలగాల టార్గెట్ ఎలా ఉంటుందనే విషయం పైన స్పష్టమైనటువంటి ఒకవైపు క్లారిటీ ఇచ్చింది. దానికి అనుగుణంగానే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద క్యాంపుల పైన భారత ఆర్మీ ఎయిర్ స్ట్రైక్ చేసింది. దాంట్లో మొత్తం 17 మంది మృతి చెందగా దాదాపు 60 మందికి పైగా గాయాల పాలయ్యారు. సో పాక్ సంబంధించి ఇప్పటికే కొన్ని బార్డర్ అంటే నియంత్రణ రేఖ వెంబడి ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ఇప్పటికే కాల్పులు జరుపుతుంది. దానికి ఇండియన్ ఆర్మీ ఎక్కడికక్కడ ధీటుగా బదిలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
సో ఖచ్చితంగా పాక్ చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యలకు పూర్తి స్థాయిలో సరైనటువంటి సమాధానం ఇస్తామని చెప్పారు. దానికి అనుగుణంగానే పహల్గామ్లో బైసరన్ వ్యాలీలో మృతి చెందినటువంటి భారత ప్రజలందరికీ కూడా అంటే టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు న్యాయం జరిగిందంటూ భారత్ స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తుంది.